గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం. స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఉపగ్రహ కక్షలకు సంబంధించినటువంటి రకాలు, వాటి యొక్క ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము మిగిలిన ఉపగ్రహ కక్షల యొక్క రకాలు, వాటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు మనము భూస్థిర కక్షలు జిఎస్ఓ, అదేవిధంగా భూనిమ్న కక్షలు ఎల్ఈఓ, మధ్యస్థ భూకక్షలు ఎంఈఓ, వీటితో పాటుగా పోలార్ ఆర్బిట్స్, అదేవిధంగా సన్ సింక్రనస్ ఆర్బిట్స్, ఇవి కూడా ఒక రకమైనటువంటి పోలార్ ఆర్బిట్సే కాబట్టి వీటిని మరో రకంగా ఎస్ఎస్పిఓగా కూడా చెప్తాం. అంటే సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్ అనేటటువంటి అంశాలుగా చూస్తాం. సో దీంట్లో పోలార్ ఆర్బిట్స్ మరియు ఎస్ఎస్ఓ అనేటటువంటివి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలకు, అదేవిధంగా కార్టోసాట్ ఉపగ్రహాలకు అత్యంత కీలకమైనవి కాగా, ఈ జియోసింక్రనస్ ఉపగ్రహ కక్షలు, అదేవిధంగా భూనిమ్న కక్షలు మరియు మధ్యస్థ భూకక్షలు ఇవి కమ్యూనికేషన్ ప్రసారాలకు మిక్కిలి అనువైనటువంటి కక్షలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సందర్భంగా ఆ ఉపగ్రహాలను బదిలీ కక్షలు అనే మరొక రకం కక్షల్లోకి ప్రయోగించాల్సి వస్తుంది. సో దీనికి ప్రధాన కారణంగా అక్కడ వ్యయాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశము, అదేవిధంగా సాంకేతికత అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితులలో కొన్ని సాంకేతిక సౌలభ్యాల ఆధారంగా ఖర్చును తగ్గించుకునేటటువంటి ప్రయత్నంగా కూడా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా ఆన్ అండ్ ఆఫ్ వంటి మెథడ్ల ద్వారా ఉపగ్రహాన్ని తదుపరి కక్ష పెంపుదల చర్యలు అనేటటువంటి అంశంగా చూస్తాం. అంటే బదిలీ కక్షల నుంచి ఉపగ్రహము తనకు నిర్దేశించబడినటువంటి కక్షలోకి తనంతట తానుగా ప్రయాణించేటటువంటి ఈ క్రమాన్ని గ్రౌండ్ స్టేషన్ల నుంచి పరిశీలిస్తూ ఆ కక్షా పెంపు చర్యలను చేపట్టాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బదిలీ కక్షలు ఇవి జిఎస్ఓలోకి ప్రయోగించాలన్న ఉపగ్రహాలను, అదేవిధంగా పోలార్ ఆర్బిట్స్ మరియు ఎస్ఎస్పిఓ ఈ 3 రకాల కక్షలలోకి ప్రయోగించాలన్నా కూడా ముందుగా వాటిని తక్కువ ఎత్తులో ఉండేటటువంటి దీర్ఘవృత్తాకార బదిలీ కక్షలలోకి ప్రయోగిస్తారు. ముఖ్యంగా ఇక్కడ బదిలీ కక్షలు అనేవి మనకు దీర్ఘవృత్తాకార భావనలుగా మనం ఇక్కడ చూడవచ్చు. వీటితో పాటుగా భూస్థిర కక్షలలోకి పంపించేటటువంటి ఉపగ్రహాలను సైతము వాటిని నేరుగా జిఎస్ఓలోకి పంపించాలి అంటే అధిక సమయం పడుతుంది. అదేవిధంగా ఇంధనం కూడా అధిక మొత్తంలో ఖర్చు అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాహక నౌకను విభిన్నమైనటువంటి దశలు, అంటే ఇప్పుడున్నటువంటి దశలకు అదనంగా మరికొన్ని దశలను చేర్చాల్సి వస్తుంది. మరి ఇదంతా వ్యయభరితమైనటువంటి అంశాలు కాబట్టి సాంకేతికత సౌలభ్యంతో వీలైనంత తక్కువ ఖర్చుతో ఇక్కడ ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టడానికి ఈ బదిలీ కక్షల కాన్సెప్ట్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఉపగ్రహాలను వాటి నిర్దేశిత కక్షలోకి ప్రయోగించడానికి ముందు వాటిని బదిలీ కక్షలు అనబడే ప్రత్యేక రకమైన కక్షలోనికి ప్రవేశపెడతారు. ఈ బదిలీ కక్షల నుండి అంతర్నిర్మిత మోటార్లు, ఇందుకోసము ఎల్ఏఎం, దీంట్లో లిక్విడ్ అపోగి మోటార్. సో ఈ ఉపగ్రహాలలో ఉండేటటువంటి ఈ అంతర్నిర్మిత మోటార్లను ల్యామ్ లేదా లిక్విడ్ అపోగి మోటార్స్ అని ఫుల్ డీటెయిల్గా మనం ఇక్కడ చెప్తాం. ఇటువంటి మోటార్లను మండించడం ద్వారా ఆ కక్షా పెంపు చర్యలను చేపట్టడం అనేది జరుగుతుంది. వీటి సహాయంతో కేవలం తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా ఉపగ్రహము లేదా అంతరిక్ష నౌకలను వాటి నిర్దేశిత కక్షల్లోకి తరలించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే భూమి యొక్క ఆకర్షణ ప్రభావం నుంచి ఆ ఉపగ్రహాన్ని గనక తప్పించగలిగితే అది భూమి చుట్టూత ఒక ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తుంది అని చెప్పుకున్నాము. సో ఈ క్రమంలో ఆ ఉపగ్రహానికి కావలసినటువంటి పలాయన వేగాన్ని అందించేవే వాహక నౌకలుగా చెప్పుకున్నాం. వీటిని బదిలీ కక్షల్లోకి ప్రయోగించిన తర్వాత అవి నిర్ధారిత కక్షలలోకి చేర్చుకోవడానికి గాను అందులో ఉండేటటువంటి ల్యామ్ వంటి అంతర్నిర్మిత మోటార్లను దశల వారీగా మండిస్తూ ఈ ఉపగ్రహ కక్ష పెంపు చర్యలను చేపట్టడం అనేది జరుగుతుంది. దీనికోసము మనకు హసన్, కర్ణాటకలోని హసన్లో ఉన్నటువంటి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్, ఇది ప్రధానంగా ఉపగ్రహ కక్షల పెంపు చర్యలకు సంబంధించినటువంటి కంట్రోల్ని ఇది చేతుల్లోకి తీసుకొని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బదిలీ కక్షలకు సంబంధించి చూస్తే ఈ విధంగా జిఎస్ఓ అను సుదూర కక్షల్లోకి సమాచార ఉపగ్రహాలను ప్రయోగించడానికి ముందు వాటిని జీటీఓ లేదా దీన్నే మనము జిఎస్టీఓ అని కూడా అనవచ్చు.
జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్. వీటినే భూ అనువర్తన బదిలీ కక్షలు, లేకపోతే కొన్ని సందర్భాల్లో భూస్థిర బదిలీ కక్షలు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇలాంటి అత్యంత సాధారణ భూ అనువర్తన బదిలీ కక్షల్లోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఈ జిఎస్టిఓ నుంచి జిఎస్ఓ లేదా భూస్థిర కక్షలలోకి ఉపగ్రహాలను తదుపరి కక్షా పెంపు చర్యల ద్వారా ఇంత క్రితమే చెప్పుకుంటున్నటువంటి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ భారతదేశానికి సంబంధించి ఇది బదిలీ కక్షలలోకి చేరిన ఉపగ్రహాలను తన అధీనంలోనికి తీసుకొని వచ్చి నిర్దేశిత సంకేతాలను పంపించి అందులో ఉన్నటువంటి లిక్విడ్ అపోగి మోటార్లను మండించడం ద్వారా కక్షా పెంపు చర్యలను చేపట్టడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. సో ఇక్కడ పటంలో కనుక మనం గమనిస్తే ఇది ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది మనకు జీటీఓకి సంబంధించి అంటే భూస్థిర బదిలీ కక్షలకు సంబంధించినటువంటి ఒక కక్షగా చూస్తూ ఉన్నాం. ఇది మనకు దీర్ఘ వృత్తాకారంలో కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెడ్ కలర్లో ఉన్నది ఉపగ్రహం పరిభ్రమించాల్సినటువంటి భూస్థిర కక్ష. మరి ఇది 36,000 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఇంత దూరంలోకి ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపించాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాహక నౌకల యొక్క శక్తి సరిపోదు. అందుకు మరింత శక్తివంతమైనటువంటి నౌకలను రూపొందించుకోవాల్సి వస్తుంది. దానికి బదులుగా దీన్ని 220 కిలోమీటర్లు ఇంటూ 35,786 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి దీర్ఘ వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందుకోసం కేవలం వాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని కేవలం 220 కిలోమీటర్ల దూరం వరకు విసిరివేయగలిగితే మిగిలిన పని మొత్తం ఉపగ్రహమే చేసుకునేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా ఇస్రో చౌకలోనే ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సాంకేతికతను సంపాదించుకోవడం జరిగింది. సో ఇక్కడ బదిలీ కక్షలోకి చేరిన తర్వాత ఇది ఒక హాఫ్ సర్కిల్ అంటే దీర్ఘవృత్తంలో సగభాగం వరకు ప్రయాణించిన తర్వాత ఇక్కడ తిరిగి లిక్విడ్ అపోగి మోటార్ని మండించినప్పుడు అక్కడి నుంచి వెలువడేటటువంటి థ్రస్ట్ ఆధారంగా ఇది దీర్ఘ వృత్తాకార కక్షలోకి కాకుండా వృత్తాకార మార్గంలో ఉన్నటువంటి భూస్థిర కక్షలోకి మళ్లించబడుతుంది. అక్కడ ఆ కక్షలో ఉపగ్రహానికి ఉండవలసినటువంటి వేగాన్ని సైతం అందించడం ద్వారా అది స్థిరంగా ఆ భూస్థిర కక్షలోనే పరిభ్రమించేటటువంటి అవకాశం కల్పించబడుతుంది. సో ఇది మనకు బదిలీ కక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఇక మరొక అద్భుతమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ లెగ్రాంజియన్ పాయింట్స్ లేదా లెగ్రాంజ్ పాయింట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినవి ఏకధ్రువ లేదా ఒకే ఖగోళ వస్తువు పరిశోధనకు సంబంధించినటువంటి ఉపగ్రహ ప్రయోగ పరిశీలనను మనం చూసాం. మరి కొన్ని సందర్భాలలో సూర్యుడు వంటి నక్షత్రాలను కావచ్చు, ఇతర ఖగోళ అంశాలను కావచ్చు గమనించాల్సినటువంటి సందర్భాలలో సదరు ఉపగ్రహాలు భూమి చుట్టూతా తిరిగినట్లయితే అవి కొంతకాలము సూర్యుడి కారణంగా భూమి అడ్డుకోవడం వల్ల ఏర్పడేటటువంటి ఆ భూఛాయలో సంబంధిత ఉపగ్రహాలు ప్రయాణించేటటువంటి క్రమంలో అవి సంబంధిత పరిశోధనలు చేయడానికి అడ్డంకిగా మారతాయని ఇదివరకే చెప్పుకున్నాం. సో అవి ఆ నీడలో ప్రయాణించినంతసేపు తమ యొక్క కార్యకలాపాలను నిలుపుదల చేసుకుని స్తబ్దుగా ఉండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితులను మనము నివారించుకునేటటువంటి క్రమంలో మనకు అందినటువంటి ఒక అద్భుత అవకాశంగా లెగ్రాంజియన్ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో భూమికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కక్షలలో మరియు జిఎస్ఓ వంటి సుదూర కక్షల్లోకి ప్రయోగించిన అంతరిక్ష నౌకలు లేదా ఉపగ్రహాలకు వాటి మిషన్కు కొద్ది కాలం పాటు అంతరాయం కలిగేటటువంటి అవకాశం ఉంది. కేవలం భూమి చుట్టూతా పరిభ్రమించి అవి పరిశోధనలు చేసేటటువంటి క్రమంలో. ఉదాహరణకు అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీస్ అంటే నిరంతరము స్పేస్నే కనిపెట్టుకొని ఉండేటటువంటి అబ్జర్వేటరీస్ కొన్ని ఉన్నాయి. ఈ అబ్జర్వేటరీస్ భూమి చుట్టూతా ఉండేటటువంటి క్రమంలో వాటి యొక్క పనితీరును కొంతకాలం పాటు నిలుపుదల చేసుకోవాలని చెప్పుకున్నాం. ఇది రోజులో కొంత సమయం అంటే అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు ఇదే ఓరియంటేషన్ కనుక అది ప్రదర్శించినట్లయితే భవిష్యత్తులో ఎక్కువ ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా టెలిస్కోప్లైనా సరే తమ యొక్క పరిశీలనలో భాగంగా లోతైన చీకటితో కూడినటువంటి అంతరిక్ష ప్రాంతాలను ఫోటో తీయాల్సి ఉంటుంది. భూమి సహజంగానే దృశ్యకాంతి పరారుణ వికిరణాలను విడుదల చేస్తుంది. ఇప్పుడు సూర్యుని నుంచి వెలుతురు వేడిని పొందినటువంటి భూమి తిరిగి ఈ సూర్యుని నుంచి తను గ్రహించినటువంటి ఉష్ణం ఏదైతే ఉందో దీనిని వికిరణాల రూపంలో విశ్వంలోకి వెదజల్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ వికిరణాల ప్రభావం వలన ఇక్కడ భూమి యొక్క స్థిర కక్షలు జిఎస్ఓలో ఉన్నటువంటి ఈ అబ్జర్వేటరీస్ కావచ్చు, టెలిస్కోప్లు కావచ్చు, ఈ వికిరణాల ప్రభావం వలన
వాటి యొక్క పనితీరు అనేది కొంత మందకొడిగా నెమ్మదించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది దూరపు గెలాక్సీల నుండి విడుదలయ్యే కాంతిని గుర్తించకుండా టెలిస్కోపులను నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే ప్రస్తుతం పట్టణాలలో ఉండేటటువంటి ఈ వీధి దీపాల వెలుగులో నక్షత్రాలను మనము ఎక్కువగా గమనించనటువంటి పరిస్థితికి వచ్చాం కదా! సేమ్ ఇదే కైండ్ ఆఫ్ మెకానిజం అనేది ఈ టెలిస్కోప్‌ల పనితీరు సందర్భంగా కూడా వస్తుంది కాబట్టి, ఆ ఫలితంగా ఆ టెలిస్కోప్ ఆశించిన మేరకు పనిచేయనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఇది భూమి చుట్టూతా ఉపగ్రహాలు కావచ్చు, సంబంధిత స్పేస్ అబ్జర్వేటరీస్ కావచ్చు, టెలిస్కోప్స్ కావచ్చు పరిభ్రమిస్తూ తమ యొక్క పరిశోధనలు చేయాల్సినటువంటి సందర్భంలో వచ్చే అడ్డంకులుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అడ్డంకులను, ఇబ్బందులను అధిగమించాల్సి వస్తే మనకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలుగా లెగ్రాంజియన్ పాయింట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ లెగ్రాంజియన్ పాయింట్స్ లేదా ఎల్ పాయింట్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ దూరంలో ఉండేటటువంటి కక్షలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు భూపరిశీలనకు చేపట్టేటటువంటి కక్షల యొక్క గరిష్ట ఎత్తుగా మనం 36,000 కిలోమీటర్లు మనం చూసాం. మరి లెగ్రాంజియన్ పాయింట్లను గనక మనం గమనిస్తే ఇది మిలియన్ కిలోమీటర్ల కంటే అధికమైనటువంటి దూరాలలో ఉండేటటువంటి కక్షలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తద్వారా ఇతర ఖగోళ అధ్యయనాలకు అవి నిరంతరాయంగా కట్టుబడి ఉండేటటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఈ దూరంలో ఉంటూ తమ చుట్టూ ఉపగ్రహాలు లేదా అంతరిక్ష నౌకలు పరిభ్రమించేటటువంటి కక్షలను కలిగి ఉంటాయి. భూమి మరియు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ క్షేత్రాలు, వాటి చుట్టూ తిరిగేటటువంటి వ్యోమ నౌకలు స్థిరంగా ఉండేలా, భూమికి సంబంధించి ఒక రకంగా కలిసి ఉండేటటువంటి విధంగా ఇవి అంతరిక్షంలో సుదూరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫర్ సపోజ్ సూర్యుడికి సంబంధించి, భూమికి సంబంధించి చూస్తే ఈ రెండింటిని పరిశీలించాల్సినటువంటి క్రమంలో ఈ రెండింటిని కలిపి ఉంచేటటువంటి రేఖకు కొంత దూరంలో, అంటే కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి బిందువుల చుట్టూత వీటి చుట్టూ కొన్ని నిర్దిష్టమైనటువంటి కక్షలలో ఈ ఉపగ్రహాలను పరిభ్రమించేలా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఉపగ్రహాలు పరిభ్రమించేటటువంటి సమయంలో తమ యొక్క పరిశోధనలకు భూమి అడ్డుగా ఉండకుండా కొంత సుదూరంలో ఈ బిందువుకి దూరంగా ఉండేలా కక్షలను ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి పాయింట్స్నే మనం ఇక్కడ లెగ్రాంజియన్ పాయింట్స్ అనేటటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఒక రకంగా ఇది భూమితో చూసినా కూడా స్థిరంగా ఉండేటట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అంటే భూమికి సంబంధించినటువంటి మిగిలిన ఉపగ్రహాలు ఏ విధంగా అయితే పరిభ్రమిస్తూ ఉన్నాయో, ఇది భూమిని సూర్యుని కలిపేటటువంటి అక్షం ఆధారంగా పరిభ్రమించేటటువంటి ఉపగ్రహ కక్షలకు సంబంధించిన పాయింట్గా మనకు లెగ్రాంజియన్ పాయింట్ అనేది కనిపిస్తుంది. గతంలో అయితే భూమి కేంద్రంగా ఉపగ్రహాలు తిరుగుతూ ఉండగా, ప్రస్తుతం ఈ లెగ్రాంజియన్ పాయింట్ కేంద్రంగా విభిన్నమైనటువంటి కక్షలలో సంబంధిత అంతరిక్ష నౌకలు కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు పరిభ్రమించే అవకాశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా చూస్తే అంతరిక్ష నౌకను భూమికి చాలా దూరంలో ఉన్న ఇతర కక్షలకు గనక ప్రయోగిస్తే, అంటే భూమి కాకుండా ఇతర కేంద్రాల చుట్టూతో ఉన్నటువంటి అంతరిక్ష కక్షలకు సంబంధించి చూస్తే, అవి క్రమక్రమంగా సూర్యుని చుట్టూ ఉన్న కక్షలోకి వస్తూ భూపరిధికి దూరంగా ప్రయాణించే ప్రమాదం ఉండడంతో కమ్యూనికేషన్ అనేది కష్టతరం అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ భూమికి సంబంధించి, అదేవిధంగా సూర్యునికి సంబంధించి, ఈ రెండిటికి సంబంధించి కొంచెం భూమికి సుదూరంలో ఉండేటటువంటి కక్షలలో గనక ఈ అబ్జర్వేటరీలని కావచ్చు, టెలిస్కోపుల్ని కావచ్చు ప్రయోగించినట్లయితే, ఇది తన చుట్టూతో తాను ప్రయాణించేటటువంటి సందర్భంలో కొంతకాలం పాటు సూర్యునికి దగ్గరగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందర్భాలలో భూమి ఆకర్షణ కన్నా సూర్యుని యొక్క ఆకర్షణ అధికంగా ఉంటుంది కాబట్టి, కాలక్రమంలో ఇవి సూర్యుని యొక్క ఆకర్షణ పరిధిలోకి వెళ్ళిపోయి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి పరిణామాన్ని మనం గమనిస్తాం. మరి అలాంటి సందర్భాలలో భూమి యొక్క కమాండింగ్ లేదా కంట్రోల్ నుంచి సదరు స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి దూరంగా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంది. తద్వారా వాటిని ఏ ప్రయోజనాలను ఆశించి ప్రయోగించామో ఆ ప్రయోజనాలు భూమికి చేరకుండా పోయేందుకు అవకాశం అనేది ఉంటుంది. మరి లెగ్రాంజియన్ పాయింట్ల వద్దకు గనక ఈ అబ్జర్వేటర్లను కావచ్చు, టెలిస్కోపులను కావచ్చు ప్రయోగించినట్లయితే ఆ ఇబ్బందులేవి లేకుండా అది భూమి చుట్టూతా స్థిరంగానే ఉంటూ, అంటే భూమికి సూర్యునికి మధ్య ఉండేటటువంటి సరళ రేఖ ఏదైతే ఉందో, అక్షం ఏదైతే ఉందో ఆ అక్షాన్ని కేంద్రంగా చేసుకొని పరిభ్రమిస్తూ ఆ పరిశోధనలు కావచ్చు, పరిశీలనలు కావచ్చు నిరంతరాయంగా చేపట్టేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల ఈ ప్రమాదాలకు బదులుగా ఈ ప్రత్యేక ఎల్ పాయింట్లకు ప్రయోగించిన వ్యోమనౌక స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడూ కూడా సూర్యుని యొక్క ఆకర్షణ పరిధిలోకి వెళ్ళే అవకాశము ఇక్కడ కల్పించడం జరగదు. అలా వేరే కక్షలోకి మారకుండా నిరంతరం భూమికి చేరువలోనే ఉంటుంది. అంటే అది
భూమి చుట్టూతా ఏ స్థిరమైనటువంటి కక్షలు అంటే భూమికి స్థిరమైనటువంటి దూరంలో ఏ నిర్దేశిత కక్షలో అయితే ప్రయోగించామో ఆ కక్షలోనే స్థిరంగా పరిభ్రమించేటందుకు అవకాశం అనేది కలుగుతుంది లెగ్రాంజియన్ పాయింట్స్ వంటి ఈ ప్రత్యేక బిందువుల ద్వారా. సో ఇక్కడ మనకు పటంలో కనిపిస్తున్నవి మనకు లెగ్రాంజియన్ పాయింట్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ భూమికి సంబంధించి చూస్తే ఇది చంద్రునికి సంబంధించినటువంటి అంశంగా చూడవచ్చు. ఇక్కడ భూమికి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ బిందువు మనకు L1 అంటే మొదటి లెగ్రాంజియన్ పాయింట్గా కనిపిస్తుంది. అదేవిధంగా భూమికి కొంత దూరంలో ఇక్కడ మనకు L2 అనే లెగ్రాంజియన్ పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. భూమికి సూర్యునికి కలిపేటటువంటి ఈ రేఖకు అవతల వైపున L3 అనేటటువంటి లెగ్రాంజియన్ పాయింట్, అదేవిధంగా L4, L5 ఇవి మనకు నిరంతరాయంగా స్పేస్ అబ్జర్వేటరీలను ప్రయోగించాల్సి వస్తే ఈ లెగ్రాంజియన్ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని మనం వాటిని ప్రయోగించేందుకు అవకాశం ఉంది. అయితే ఎక్కువగా మనకు లాభదాయకంగా ఉండేటటువంటి లెగ్రాంజియన్ పాయింట్స్గా మనకు L2 అండ్ L1 మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మిగిలినటువంటివి కొంచెం సుదూరంలో ఉంటుండడం వల్ల వాటికి ఈ ఉపగ్రహాలను కావచ్చు, అంతరిక్ష నౌకలను కావచ్చు, అబ్జర్వేటరీలు లేకపోతే టెలిస్కోప్ల వంటివి ప్రయోగించడం అనేది కొంచెము ఖర్చుతో కూడుకున్నటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ L1 మరియు L2 వైపుకి ప్రయోగించినటువంటి ఈ అబ్జర్వేటరీలు కావచ్చు, టెలిస్కోప్లు కావచ్చు, నిరంతరము ఎటువంటి అంతరాయాలు లేకుండా ఖగోళ పరిశోధనకు పనిచేసేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ భూమికి సూర్యుడికి మధ్యలో ఈ పరిశోధనకు సంబంధించినటువంటి లెగ్రాంజియన్ పాయింట్స్ని మరింత విపులంగా గమనిస్తే అత్యధికంగా ఉపయోగపడేటటువంటి ఎల్ పాయింట్లుగా మనకి ఇక్కడ L1 మరియు L2లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా ప్రయోగం చేపట్టేటప్పుడు తక్కువ ఖర్చుతో, వీలైనంత తక్కువ ఖర్చుతో చేపట్టడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అది ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో సంబంధిత ప్రయోగాల యొక్క ఫలితాలు మనకు అందుబాటులోకి రావాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో అత్యంత లాభదాయకత కలిగినటువంటి, అదేవిధంగా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి లెగ్రాంజియన్ పాయింట్స్గా మనకి ఇక్కడ L1 మరియు L2లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ L1 మరియు L2లు ఏవైతే ఉన్నాయో ఇది భూస్థిర కక్షలతో పోలిస్తే మరింత సుదూరంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే భూమికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి దూరానికి 4 రెట్లు ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇవి సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరో రకంగా చూస్తే ఈ దూరము సూర్యుడు మరియు భూమికి మధ్య ఉన్నటువంటి దూరంలో దాదాపు 1% మాత్రమే ఉంటూ సూర్యునికి సంబంధించినటువంటి అధ్యయనాలను సైతము కంటిన్యూస్గా చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే భారతదేశం ప్రయోగిస్తున్నటువంటి ఒక సూర్యుని పరిశోధన కోసం ప్రయోగించబడేటటువంటి ఒక స్పేస్ ప్రయోగంగా మనకు ఆదిత్య L1 అనేది కనిపిస్తుంది. అంటే L1 దగ్గరికి ఆదిత్య అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ని పంపించి అక్కడి నుంచి సూర్యునికి సంబంధించినటువంటి బాహ్య వ్యవస్థల యొక్క ఉష్ణోగ్రతల మీద పరిశోధన చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ లెగ్రాంజియన్ పాయింట్స్కి సంబంధించి చూస్తే ఈ L1 అనేటటువంటి లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర ఇదివరకే ఒక సౌర టెలిస్కోప్, దీన్నే సోహో అనేటటువంటి సౌర టెలిస్కోప్, దీన్ని 1995లో ప్రయోగించడం అనేది జరిగింది. దీనితో పాటుగా లీసా పాత్ ఫైండర్ అనేటటువంటి ఇవి మనకు 2015లో ప్రయోగించడం జరిగింది. ఆల్రెడీ అవి పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా హెర్షల్ స్పేస్ అబ్జర్వేటరీ దీన్ని 2009లో ప్రయోగించడం జరిగింది. ప్లాంక్, గయియా, యూక్లిడ్, ప్లేటో, ఏరియల్, JWST మరియు ఎథీనా అనేటటువంటి టెలిస్కోప్స్ ఆల్రెడీ L2 పాయింట్ దగ్గర, రెండవ లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర వీటిని ప్రయోగించడం జరిగింది. ఇందులో హెర్షల్ స్పేస్ అబ్జర్వేటరీ 2009లో ప్రయోగించబడగా ప్లాంక్ అనేటటువంటిది 2009లో ప్రయోగించారు. దీన్ని కూడా గయియా అనేది 2013లో ప్రయోగించబడినటువంటి లెగ్రాంజియన్ పాయింట్, సెకండ్ లెగ్రాంజియన్ పాయింట్ దగ్గరికి ప్రయోగించబడినటువంటి టెలిస్కోపులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా ఉపగ్రహ కక్షలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నాం. ఉపగ్రహాలు అందించేటటువంటి ప్రయోజనాల ఆధారంగా మనకు ఉపగ్రహ కక్షలు నిర్ధారించబడతాయని తెలుసుకున్నాం. మరి ఈ ఉపగ్రహ కక్షలు ఉండేటటువంటి ఎత్తుల ఆధారంగానే ఈ ఉపగ్రహాలను ప్రయోగించే వాహక నౌకలు సైతం డిసైడ్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే చంద్రయాన్ 1లో మనము PSLV వాహక నౌకను వినియోగించడం జరిగింది. అదే చంద్రయాన్ 2 విషయానికి వచ్చేసరికి GSLV వాహక నౌకను వినియోగించడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే PSLV ద్వారా తక్కువ ఎత్తులో ఉండేటటువంటి బదిలీ కక్షల్లోకి చంద్రయాన్ 1ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ నుంచి అది నిర్దేశిత చంద్రుని కక్షలోకి చేరడానికి
ఎక్కువ సంఖ్యలో కక్షా పెంపు చర్యలను చేపట్టడం అనేది జరిగింది. తద్వారా ఉపగ్రహంలో ఉన్నటువంటి ఇంధనంలో ఎక్కువ భాగము ఈ కక్షా పెంపు చర్యలకు ఉపయోగించడం వల్ల దాని యొక్క జీవితకాలం తగ్గేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. చంద్రయాన్ 2లో జీఎస్ఎల్వి వాహక నౌకను వినియోగించినప్పుడు ఇది అత్యధిక దూరంలో అంటే చంద్రయాన్ 1కి సంబంధించిన బదిలీ కక్ష కన్నా అధిక ఎత్తులో ఉండేటటువంటి జిఎస్టిఓలోకి ఈ నౌకను ప్రయోగించినప్పుడు చంద్రయాన్ 1తో కంపేర్ చేస్తే చంద్రయాన్ 2 యొక్క కక్షా పెంపు చర్యలు తక్కువ సంఖ్యలో చేపట్టబడతాయి. తద్వారా ఉపగ్రహంలో ఉన్నటువంటి ఇంధనము తక్కువ మొత్తంలో వినియోగించబడి తక్కువ వ్యయంతోటే అది చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిలోకి చేర్చబడుతుంది. మరి అలాంటి సందర్భాలలో చంద్రయాన్ 2 యొక్క జీవిత కాలము పెరిగేటందుకు అవకాశం ఉంది కదా! సో, ఇలా మనకు వాహక నౌకలను డిఫరెంట్ అవసరాల కోసం వినియోగించేటటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాలు మనకు అందడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి ప్రయోగ వాహక నౌకలున్నాయి? మరి ఆ ప్రయోగ వాహక నౌకలు సమకూరడంలో తొలినాళ్ళ నుంచి చేపట్టినటువంటి ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఓరియంటేషన్‌లో అంత సమాచారాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా చూస్తే ప్రస్తుతం మనందరికీ తెలిసినవి పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి వాహక నౌకలు. వీటికంటే ముందు గనక మనం గమనిస్తే శాటిలైట్ లాంచ్ వెహికల్ మొట్టమొదటగా 1960స్, 70స్ మధ్య కాలంలో ఈ ఉపగ్రహ వాహక నౌకల పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి గాను మనం చేపట్టినటువంటి ఒక ప్రయోగంగా ఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది. దీని తర్వాత చేపట్టినటువంటి మరో ప్రయోగంగా ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ 2 వాహక నౌకల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని విభిన్న అవసరాల కోసం వేర్వేరు ఉపగ్రహాలను ప్రయోగించగలిగేలా పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వంటి ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి వాహక నౌకల యొక్క పరిజ్ఞానం అనేది భారత్ సొంతం కావడం అనేది జరిగింది. మరి ఈ వాహక నౌకల కంటే ముందు చేపట్టినటువంటి ప్రయోగాలుగా మనకు సౌండింగ్ రాకెట్ ప్రయోగాల గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకు ఈ సౌండింగ్ రాకెట్ ప్రయోగాలను చేపట్టాల్సి వచ్చింది అంటే, భూమి నుంచి ఎగువ పొరలకు పోయేటటువంటి క్రమంలో మనకు ఉన్నటువంటి ట్రోపోస్పియర్ కావచ్చు, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఎక్సోస్పియర్ వీటికి సంబంధించి ఒక్కొక్క పొరలో విభిన్నమైనటువంటి వాతావరణ అంశాలు అక్కడ ప్రభావితం చేస్తాయి వాహక నౌకలు ప్రయాణించేటటువంటి క్రమంలో. ఇక్కడ భూమి నుంచి ఉపరితలంలో కొంత ఎత్తుకు పోతే అక్కడ భూ వాతావరణంలో ఈ వాహక నౌక ప్రయాణించేటటువంటి క్రమంలో వాతావరణ కణాలతో ఘర్షణ వల్ల ఏర్పడే ఉష్ణం ఏదైతే ఉందో ఈ ఉష్ణ ప్రభావం నుంచి వాహక నౌకను కాపాడాల్సి వస్తుంది. అదేవిధంగా వాహక నౌకలో భాగంగా అమర్చినటువంటి ఉపగ్రహాన్ని సైతం మనం కాపాడాల్సి వస్తుంది. లేకపోతే వాహక నౌకతో పాటుగా ఉపగ్రహం కూడా మండిపోయేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలా వెలువడేటటువంటి ఉష్ణాన్ని తట్టుకునే మిశ్రమ లోహాలను మనం వాహక నౌక తయారీలో వాడాల్సి వస్తుంది. సో, ఇందుకోసం మనము కెవ్లార్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని రూపొందించుకోవడం జరిగింది. మరి ఇటువంటి పరిశోధనలకు ఆద్యంగా సౌండింగ్ రాకెట్స్ ప్రయోగాలను మనం ఇక్కడ పేర్కొనాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఉపగ్రహం చుట్టూతా ఒక పేలోడ్ ఫెయిరింగ్ అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. పేలోడ్ ఫెయిరింగ్ దీన్ని మనము థర్మల్ షీట్ అనేటటువంటి అంశంగా కూడా చూస్తాం. అంటే ఉపగ్రహాన్ని ఒక బోర్లించిన గంట ఆకారంలోని ఒక తొడుగు లోపల దాన్ని అమర్చడం అనేది జరుగుతుంది. సో, దీన్ని మనము బోర్లించిన గంట ఆకారంలో ఉంటుంది కాబట్టి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ ఓపీఎఫ్గా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇది భూ వాతావరణం పరిధిలో వాహక నౌక ప్రయాణించేటటువంటి క్రమంలో వెలువడేటటువంటి ఆ ఉష్ణం నుంచి ఉపగ్రహాన్ని కాపాడడానికి పనిచేసేటటువంటి ఒక వ్యవస్థగా మనం చూస్తూ ఉంటాం. ఇది వాహక నౌక ప్రయాణించేటటువంటి క్రమంలో రెండవ దశలో ఈ ఉపగ్రహం చుట్టూతో ఉన్నటువంటి పేలోడ్ ఫెయిరింగ్ అనేది విడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే రెండవ దశ ప్రయాణించేటటువంటి క్రమంలో వాతావరణం యొక్క ప్రభావం లేని దశలోకి వాహక నౌక వెళ్తుంది. కాబట్టి మరి వీటికి సంబంధించి ఆ ఫెయిరింగ్ ఎప్పుడు వాహక నౌక నుంచి విడిపడాలో ముందే ఒక ఖచ్చితమైనటువంటి అంచనా రావడానికి గాను సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు అనేవి మనకు ఇతమిద్దంగా ఉపయోగపడడం అనేది జరిగింది. ఈ క్రమంలో చూస్తే సౌండింగ్ రాకెట్ ప్రయోగాల గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వాహక నౌకల గురించి కూడా మనం చర్చించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు సిలబస్లో భాగంగా భవిష్యత్తు కార్యక్రమాల గురించి కూడా చెప్పారు. కాబట్టి
దీంట్లో భాగంగా మనము రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతికతకు సంబంధించిన అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ప్రొపల్షన్ ప్రాజెక్ట్, దీన్నే మనము సింపుల్గా చెప్పాలంటే స్క్రామ్జెట్ ప్రోగ్రామ్గా చెప్తాం. స్క్రామ్జెట్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్గా మనం చెప్తాం. సో వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మొత్తం కూడా ఒకే క్వశ్చన్గా మనం ఇస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ సారూప్యత ఉన్నటువంటి కారణంగా దీన్ని ఒకటే క్వశ్చన్లో ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. అడగడంలో ఉన్నటువంటి డిఫరెంట్ మేనరిజమ్స్లో భాగంగా దీన్ని విభిన్న రకాలుగా అడిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మనం మొత్తం సమాచారాన్ని కనుక నేర్చుకుంటే క్వశ్చన్ ఏ రూపంలో అడిగినా కూడా ఆన్సర్ చేసేటందుకు మనకు విభిన్నమైనటువంటి స్కోప్లలో సమాచారం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎటువంటి అధైర్యపడకుండా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ ఉపగ్రహ వాహక నౌకలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. భారతదేశంలో స్వదేశీయంగా ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల అభివృద్ధి కార్యక్రమము 1960-70ల మధ్య మొదలైనట్లుగా మనం గమనించాలి. మరి అంతక్రితము ఉపగ్రహ ప్రయోగాలు ఏమైనా చేపట్టినట్లయితే దానిని విదేశీ వాహక నౌకల ద్వారానే చేపట్టడం జరిగింది. ఇందుకు రష్యా యొక్క సహకారం అనేది మనకు అప్పటి నుంచే ఉన్నట్లుగా గమనించాలి. అందుకనే అత్యంత ప్రాచీనమైనటువంటి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడుగా ప్రపంచ దేశాల జాబితాలో రష్యా ముందు వరుసలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది అంతరిక్ష సాంకేతికత నుంచి మొదలుకొని ఈ మిసైల్ టెక్నాలజీలో కూడా నేటికి అక్కడ సాంకేతిక సహకారం అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలా చూస్తే తొలినాళ్లలో ఉపగ్రహ ప్రయోగాల కోసం విదేశాలపై ఆధారపడినా కూడా 1980ల నాటికి భూనిమ్న కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించగల వాహక నౌకలను భారతదేశము స్వదేశీయంగానే రూపొందించుకుంది. ఈ క్రమంలో 1980స్లలో మనకు అందుబాటులో వచ్చినటువంటి వాహక నౌకగా ఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది, శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటటువంటి పేరుతో. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఈ వాహక నౌకలను సముపార్జించుకునేటటువంటి క్రమంలో, అంటే వాహక నౌకలను స్వదేశీయంగా రూపొందించుకునేటటువంటి క్రమంలో మనకు ఎదురైనటువంటి అన్ని వ్యవస్థలకు సంబంధించిన అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా సౌండింగ్ రాకెట్స్, శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఈ రెండింటి యొక్క సహకారంతో రూపొందించబడినటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అదేవిధంగా లాంచ్ వెహికల్ మార్క్ 3, దీన్నే వాస్తవానికి జిఎస్ఎల్వి మార్క్ 3గా చెప్తామండి. మరి ఇక్కడ ఆల్రెడీ జిఎస్ఎల్వి ఉంది కదా అంటే దీంట్లో MK1 వెర్షన్ ఒకటి, MK2 వెర్షన్ ఒకటి, 2 వెర్షన్స్ మనకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో లాంచ్ వెహికల్ మార్క్ 3ని మనం జిఎస్ఎల్వి మార్క్ 3గా చెప్తాం. దీనికి స్పెసిఫిక్గా వేరొక నేమ్ పెట్టారు కాబట్టి LVMగా దీన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ MK1 యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిని రూపొందించడంలో రష్యా అందించినటువంటి 7 క్రయోజనిక్ ఇంజన్లను వినియోగించడం అనేది జరిగింది. సో అంతరిక్ష రంగంలో రష్యా యొక్క సాంకేతిక సహకారం ఎలా ఉందో ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. సో రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి క్రయోజనిక్ ఇంజన్ల ఆధారంగా రూపొందినవి జిఎస్ఎల్వి మార్క్ 1 వాహక నౌకలు కాగా, స్వదేశీయంగా రూపొందించుకున్నటువంటి అభివృద్ధి పరుచుకున్నటువంటి క్రయోజనిక్ ఇంజన్లను ఆధారంగా చేసుకొని రూపొందించినవి మార్క్ 2 అండ్ మార్క్ 3 వాహక నౌకలు. అంటే మార్క్ 1లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడగా, స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్లను వాడినటువంటి జిఎస్ఎల్వి వాహక నౌకలుగా మనకు మార్క్ 2 అండ్ మార్క్ 3 కనిపిస్తూ ఉంటాయి. దీనితో పాటుగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అనేది మనం పరిశీలించాల్సినటువంటి అంశం. దీంతో పాటుగా స్క్రామ్జెట్ టెక్నాలజీ గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంది. ఇక్కడ పిఎస్ఎల్వికి సంబంధించి మరొక విశిష్టత ఏంటి అంటే ద్రవ ఇంధనాన్ని వినియోగించినటువంటి మొట్టమొదటి వాహక నౌకగా పిఎస్ఎల్వి పేరు గడించింది. అంటే మరి అంతకుముందు ఉన్నటువంటి వాహక నౌకల్లో ద్రవ ఇంధనం వాడలేదా అంటే వాడలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 4 దశల్లో ఘన ఇంధనాన్ని మాత్రమే వాడుకుంటూ ప్రయాణించేటటువంటి వాహక నౌకగా ఎస్ఎల్వి కనిపిస్తూ ఉంటే, 5 అంచెలలో మొత్తంగా చూస్తే ఘన ఇంధనాన్ని వినియోగించుకుని ప్రయాణించేటటువంటి మన వాహక నౌకగా ఏఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ద్రవ ఇంధనాన్ని వినియోగించినటువంటి వాహక నౌకగా మనకు పిఎస్ఎల్వి నిలబడడం జరిగింది. దీని తర్వాత జిఎస్ఎల్విలో కూడా మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండవ దశలో ద్రవ ఇంధనాన్ని వినియోగించుకుంటూ మూడవ దశలో క్రయోజనిక్ ఇంధనాలను వినియోగించడం అనేది జరుగుతుంది. తద్వారా అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాలను సైతము సుదూరంలో ఉండేటటువంటి భూస్థిర కక్షలలోకి తక్కువ సమయంలోనే మనం చేర్చేటటువంటి అవకాశం లభించడం అనేది జరిగింది. దీంట్లో ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అంశాలు క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ మనకు భూమి యొక్క ఎగువ పొరలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. దీంట్లో మొట్టమొదటిది ట్రోపోస్పియర్ కాగా, రెండవది స్ట్రాటోస్పియర్ కనిపిస్తోంది, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ దెన్ ఎక్సోస్పియర్. మరి భూమికి సంబంధించి చూస్తే ట్రోపోస్పియర్ అవతల మనకు -60 ° సెంటిగ్రేడ్ ఉంటుంది, అంటే కనిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఇక్కడ స్ట్రాటోస్పియర్ మరియు మీసోస్పియర్ల మధ్యలో చూస్తే మనకు 0 ° సెంటిగ్రేడ్ కనిపిస్తుంది. మీసోస్పియర్ ఎగువన -85 ° సెంటిగ్రేడ్ కనిపిస్తుంది. థర్మోస్పియర్కి సంబంధించి చూస్తే గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కనిపిస్తుంది, 1500 ° సెంటిగ్రేడ్. అదేవిధంగా ఎక్సోస్పియర్ దగ్గరకు వచ్చేసరికి ఈ టెంపరేచర్ మరింతగా పెరిగి 2000 ° సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో సాధారణమైనటువంటి లోహాలతో తయారైన వాహక నౌకలను కనుక వినియోగిస్తే ఈ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల అది పేలిపోయేందుకు లేకపోతే ప్రయోగము వైఫల్యం చెందేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తే ఎక్సోస్పియర్ దాటినటువంటి వాతావరణంలో మనకు శాటిలైట్స్ పరిభ్రమిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అది ఈ రకమైనటువంటి కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల వ్యత్యాసాలను కావచ్చు, అదేవిధంగా వాతావరణ ఎగువ పొరలకు ప్రయాణించేటటువంటి క్రమంలో గాలుల యొక్క డోలనాలు, అంటే వాటి యొక్క ప్రవర్తన కూడా విచిత్రంగా మారిపోయేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకుంటూ వాటన్నింటినీ తట్టుకుంటూ పోగలిగేటటువంటి వాహక నౌకలను రూపొందించుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి క్రమంలో మనం చేసినటువంటి ప్రయోగాల పరంపరనే సౌండింగ్ రాకెట్ ప్రయోగాలకు సంబంధించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సౌండింగ్ రాకెట్కి సంబంధించి చూస్తే మనకు కనిపిస్తూ ఉన్నది ఇది సౌండింగ్ రాకెట్కి సంబంధించినటువంటి ప్రయోగ వేదిక, లాంచ్ ప్యాడ్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటటువంటి ఈ ఆబ్జెక్టే మనకు సౌండింగ్ రాకెట్కి సంబంధించినటువంటి అంశం. దీంట్లో సిల్వర్ కలర్లో కనిపించేటటువంటి ఈ టాప్లో హెడ్ భాగంలో ఈ సౌండింగ్ రాకెట్కి సంబంధించి ఏ వాతావరణ పరిశోధనలు అయితే చేస్తామో వాటికి సంబంధించినటువంటి పేలోడ్స్ని అమర్చడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పేలోడ్స్ అంటే ఏంటంటే నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాల కోసం రూపొందించి ఉపగ్రహ వాహక నౌకలలో ప్రయోగించేటటువంటి పరికరాలుగా మనం చెప్తాం. సో ఈ పరికరాలనే మనము టెక్నికల్గా పేలోడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ తెలుగు వెర్షన్ రాసేటటువంటి విద్యార్థులు ఇంగ్లీష్ పేర్లు రాయొచ్చా సార్ అంటే రాయొచ్చు, లేదా దీన్నే తెలుగులో రాసినా కానీ మనకు నష్టమేం లేదు. పరికరాలు అనే కంటే పేలోడ్స్ అనేటటువంటి పదంతో వాడడం అనేది సముచితంగా ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ టెర్మినాలజీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆన్సర్స్ రాసేటటువంటి క్రమంలో వీటి వాడకం ద్వారా పేపర్ వాల్యుయేషన్ చేసేటటువంటి వ్యక్తికి మనకు ఆ అంశాలన్నీ కూడా క్లియర్ కట్గా తెలిసినట్లుగా, ఒక పర్ఫెక్షన్ వచ్చినట్లుగా భావించి మనకు ఎక్కువ మార్కులు అవార్డు చేయడానికి అనేది అవకాశం దొరుకుతుంది. సో ఇలా సౌండింగ్ రాకెట్లకు సంబంధించి చూస్తే ఇవి 1 లేదా 2 దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్లు, అంటే ఘన ఇంధనాన్ని వినియోగించే రాకెట్లు అన్నాం కదా. అంటే సౌండింగ్ రాకెట్లలో కూడా మనము ఘన ఇంధనాన్ని వినియోగిస్తూ ఉంటాం. వీటిని ఎగువ వాతావరణ ప్రాంతాలను పరిశీలించడానికి, అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి పోయేటటువంటి క్రమంలో ఎగువన ఉండేటటువంటి వాతావరణ పొరలను లేదా అక్కడ ఉండేటటువంటి ప్రాంతాలను పరిశీలించడానికి, అదేవిధంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి అంతరిక్ష పరిశోధనల కోసం కూడా ఉపయోగించేటందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే భూమి చుట్టూతా కొంత పరిధి మేరకు ఆవేశిత కణాలు అనేవి చలిస్తూ ఉంటాయని చెప్పుకున్నాము. వీటిని మన వాన్ అలెన్ బెల్ట్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. మరి ఈ వాన్ అలెన్ బెల్ట్లో ఉండేటటువంటి ఆవేశిత కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి పొరల దగ్గరకు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి కాంతి పుంజాలను వెలువరించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్నే మనము అరోరా అనేటటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ధ్రువ జ్యోతులుగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం ఈ కాంతి పుంజాలకు సంబంధించి. మరి అలా చూస్తే డిఫరెంట్ లేయర్స్గా వాతావరణ పొరలు ఉంటున్నటువంటి సందర్భంగా ఒక్కొక్క పొరను నిర్దిష్టంగా పరిశీలించేటటువంటి క్రమంలో చేపట్టిన ప్రయోగాలుగా మనం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా వాహక నౌకలు, ఉపగ్రహ ప్రయోగాల కోసం ఉద్దేశించినటువంటి నూతన విభాగాలు లేదా సాంకేతికతలు ఏవైతే ఉన్నాయో ఆ సాంకేతికతలు, ఉపవ్యవస్థల నమూనాలను పరిశీలించడానికి లేదా వాటి పనితీరును పరిశీలించేటటువంటి క్రమంలో ఈ సౌండింగ్ రాకెట్లు అనేవి నమూనా ప్లాట్ఫామ్లుగా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇప్పటికీ కూడా ఉపగ్రహ సాంకేతికతలో కొత్త సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితులలో ఆయా నూతన సాంకేతికతలను నేరుగా ప్రయోగ వాహక నౌకల ద్వారా పరిశీలించినట్లయితే ఎక్కువ ఖర్చు అనేది అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి
వాటిని తక్కువ ఖర్చులో చేపట్టడానికి వీలుగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాల ద్వారా వాటిని పరిశీలించేటందుకు అవి ఒక టెస్ట్ బెడ్‌గా, టెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్‌గా వినియోగపడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా భారతదేశానికి అంది వచ్చినటువంటి వాహక నౌకల యొక్క సాంకేతిక పరిజ్ఞానము దినదిన అభివృద్ధి చెందుతూ అనేక రకమైనటువంటి ప్రయోజనాలను అందించే విభిన్న అంతరిక్ష ఉపగ్రహ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి, ప్రపంచంలోనే అత్యధిక పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగించి కమ్యూనికేషన్ మరియు రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నట్లుగా ఇస్రో చరిత్ర గడించినటువంటి క్రమంలో మరి ఆయా వాహక నౌకల సాంకేతికతలు మనకు రావడంలో ఏ ఏ అంశాలు కీలకంగా పరిగణించబడ్డాయి? అదేవిధంగా వాహక నౌకలు ప్రయోగించేటటువంటి క్రమంలో అది ప్రయాణించేటటువంటి దశలు ఏ విధంగా ఉంటాయి? వాటిలలో వాడే ఇంధనాలు ఏ విధంగా ఉంటాయి? వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే వీడియోలలో అటువంటి అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.